దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎందువల్ల వస్తుంది, ఎటువంటి లక్షణాలతో మనం దీన్ని కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది, ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించడం అసలు సాధ్యం అవుతుందా, సో ఏ కారణాలతో వస్తుంది, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. హలో అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసీజ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు కిడ్నీలు అనేది ఏ రకంగా మన బాడీలను పనిచేస్తే దాని పనితీరు అనేది ఎలా ఉంటుంది? మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్ కాబట్టి డీటెయిల్డ్గా చెప్పాలంటే మన 70 kg ఉన్న ఒక మనిషికి 150 గ్రాములంత మాత్రమే కిడ్నీలు ఉంటాయి. సో జనరల్గా మన పిడికిడి ఎంత అని చెప్తాం. ప్రతిసారి మన గుండె కొట్టుకున్నప్పుడు ఏదైతే బ్లడ్ ఎంటైర్ బాడీకి వస్తుందో దాంట్లో 25% కిడ్నీలకే వెళ్తుంది. అంటే అంత హార్డ్ వర్కింగ్ ఆర్గన్స్ అనేవి కిడ్నీస్. మన బాడీలో ఉన్న కల్మషాలన్నీ బయటికి వేసేదే కాకుండా కొన్ని చాలా ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ లైక్ ప్రోటీన్ ఇవన్నీ బయటికి వెళ్లకుండా చూస్తాయి. ఇవి కాకుండా వాటర్ బ్యాలెన్స్, అంటే మనం ఎంత నీళ్లు తాగినా ఎంత మనకు అవసరమో అంత ఉంచుకొని మిగతాది పడేయడము, ఎంత సోడియం ఉప్పు తీసుకున్నా, కాల్షియం తీసుకున్నా, ఫాస్ఫరస్ తీసుకున్నా, రకరకాలవి మనం లోపలికి తీసుకున్నవి బయటికి పడేసేదానికి, అవసరం ఉన్నప్పుడు ఉంచుకునేదానికి కిడ్నీ డిజైన్ చేయబడి ఉంది. సో మనం ఆన్ పేపర్ కిడ్నీకి ఫంక్షన్స్ అని చూస్తే 6 ఫంక్షన్స్ ఉంటాయి. 1 వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి వెళ్ళడము, 2 కావలసినవి ఉంచుకోవడము, 3 వాటర్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నేను ఇందాక చెప్పింది సోడియం పొటాషియం అవి, అలాగే యాసిడ్ బేస్ మన ఒంట్లో యాసిడ్ పెరగకుండా చూడడం. ఇవన్నీ కాకుండా సింథటిక్ ఫంక్షన్స్ అని ఉంటాయి. మన బాడీలో బీపీ మెయింటైన్ చేయాలంటే ఒక హార్మోన్ అవసరం, రెనిన్ అని, అది కూడా కిడ్నీ నుంచి వస్తుంది. మన బోన్ హెల్త్ ఉండాలంటే కిడ్నీ నుంచి వైటమిన్ డి వస్తుంది. అలాగే హెమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలంటే ఎరిథ్రోపాయిటిన్ అని ఉంటుంది. సో చిన్న 150 గ్రామ్స్ ఉన్న ఒక ఆర్గన్ 70 kg మనిషిలో ఇన్ని ఫంక్షన్స్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మన కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుందో దాన్ని మనము క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. మోర్ దాన్ 3 months ఇఫ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద కిడ్నీ ఫంక్షన్. ఒక్కసారి ఆ ఫంక్షన్ తగ్గినప్పుడు ఈ నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అఫెక్ట్ అవుతుంది స్లోగా, క్రమక్రమంగా. అంటే క్రానిక్ అంటేనే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు అని అర్థం కదా. ఫైనల్ స్టేజ్ కాదు, క్రానిక్ అనేది 3 months దాటిన వెంటనే క్రానిక్ అనేస్తాం. బట్ క్రానిక్ అన్న తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అలాగా 5 స్టేజ్లు ఉంటాయి. నెఫ్రాలజిస్ట్ జాబ్ ఏంటంటే ఎవరైతే తన దగ్గరికి వస్తారో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏ స్టేజ్లో ఉందో కనుక్కొని ఫర్దర్ పెరగకుండా చూడడం. సో స్టేజ్ 5 అనేది డయాలిసిస్ స్టేజ్. జనరల్గా ఆ స్టేజ్లో మన దగ్గరికి వస్తే మనం మందులతో గుణం చేయడం అనేది ఉండదు. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ ప్లాన్ చేస్తాం, డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లా. బట్ అదే తొందరగా వచ్చిన వాళ్ళకి స్టేజ్ 1, 2, 3లో అదే స్టేజ్లో ఉండిపోయేటట్టు డయాలిసిస్ స్టేజ్కి పోకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఏమైనా మనకి సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి సార్ స్టేజ్ 1, 2లోనే? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఆర్ నో సిమ్టమ్స్ బై అండ్ లార్జ్. ఎందుకు జనాలకి తొందరగా తెలీదు, లేట్గా మన దగ్గరికి వస్తారు అంటే 1, 2, 3 స్టేజ్ల్లో దెర్ వోంట్ బి ఎనీ సిమ్టమ్స్ అట్ ఆల్. దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద కిడ్నీ ఫంక్షన్ స్లోలీ. నేను చెప్పినవన్నీ కూడా స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే యూరిన్ లో మనకి ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా? సో చాలా అర్లీగా ఒక్కొక్కసారి యూరిన్ కొంచెం తగ్గడం కానీ మరీ ఎక్కువ పోవడం. ఇప్పుడు రాత్రిపూట మనం నార్మల్గా ఒక్కసారి లేస్తాం, 4-5 సార్లు లేసారనుకోండి, అదొక సిమ్టమ్గా తీసుకుంటాం. అప్పుడు డయాబెటీస్ వచ్చిందేమైనా టెస్టింగ్కి వెళ్తారు? డయాబెటీస్ టెస్టింగ్ చేస్తాం, ప్లస్ కిడ్నీ ఫంక్షన్ చూస్తాం. వెన్ కిడ్నీ కెనాట్ కాన్సన్ట్రేట్ యూరిన్ ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది. సిమిలర్లీ యూరిన్కి పోయినప్పుడు నురగగా యూరిన్ పోతుంది అనుకోండి, ప్రోటీన్ లీక్ అవుతుంది అని చెప్తుంది. ఇలాంటి సాఫ్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి, కానీ మేజర్ సిమ్టమ్ వచ్చి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలనేది ఏమి ఉండదు. అందుకని చాలా వరకు మన దేశంలో ఇప్పుడు కిడ్నీ డిజీజ్ ఇంత బర్డన్ ఉన్నా కూడా అర్లీ స్టేజెస్లో రావడం అనేది కొంచెం తక్కువ.
ఈ ప్రోటీన్ లీక్ అవడం అనేది ఎందువల్ల జరుగుతుంది? సో ఒక్కసారి సీకేడి అనేది మనం అర్థం చేసుకొని స్టార్టింగ్ స్టేజ్ నుంచి లాంగ్ ఎండ్ స్టేజ్ వరకు చూస్తే ప్రోటీన్ లీక్ అనేది మెయిన్ సిమ్టమ్. ప్రోటీన్ లీక్ అనేది ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక 25 కారణాలు ఉంటాయి. ఒక్కసారి మనకు ప్రోటీన్ లీక్ ఉందని తెలిసిన వెంటనే దానికి ఎంత ప్రోటీన్ లీక్ అని కనుక్కుంటాం. యూరిన్లో ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది ఒక రోజులో కనుక్కొని దానికి కారణం కనుక్కుంటాం. రక్త పరీక్షలు కానీ చాలా రేర్గా కిడ్నీ బయాప్సీ అని కూడా చేస్తాం. కనుక్కున్న వెంటనే దానికి ట్రీట్మెంట్, సూటబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ ప్రతి సంవత్సరము కిడ్నీ ఫంక్షన్ తగ్గే వాళ్ళకి డిలే అవుతూ వెళ్తుంది అన్నమాట. సో మనం మెయిన్గా మెసేజ్ ఏమి ఇవ్వాలంటే ఈరోజు ఒకటి, భారతదేశంలో 20% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ కిడ్నీ డిసీజ్. అంటే ప్రతి 100 మెంబర్స్లో 20 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ 20 మంది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ప్రతి సంవత్సరము పెరుగుతూ పోయి స్టేజ్ 5 లేదా ఎండ్ స్టేజ్ రీచ్ అయినప్పుడు డయాలిసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ అవసరం వస్తుంది. అదే మనిషి కొంచెం తొందరగా రెగ్యులర్గా చెకప్లో కనుక్కొని బయటపడి మన దగ్గరికి వస్తే దాన్ని ఫర్దర్ పెరగకుండా చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు చెక్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తాం. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్క మనిషి, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న ప్రతి ఒక్క మనిషి, ఎక్కువగా మందులు తినేవాళ్ళు ఏ కారణం వల్లనైనా, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, యాసిడ్ మందులు కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, మందులు రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి మందుల వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. స్టోన్ డిజీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఫైనలీ ఫ్యామిలీ మెంబర్లో ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేసుకోమంటాం. సో ఈ 5 మంది ప్లస్ ఊబకాయలు అంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ రిస్క్ ఫర్ కిడ్నీ డిజీజ్ అంటాం. వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్లో సీరం క్రియాటినిన్ లేదా జిఎఫ్ఆర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అలాగే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్, ఇవి రెండూ చెక్ చేసుకోగలిగితే అర్లీగా పికప్ చేస్తే, అంటే దాని లెవెల్ ఎంత ఉండాలి సార్? క్రియాటినిన్ 1.0 కంటే తక్కువ ఉండాలి. గుడ్ థింగ్ ఈజ్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ల్యాబ్లో క్రియాటినిన్ అడిగినా ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అని ఒక టెస్ట్ ఇస్తారు. అంటే కిడ్నీ ఫంక్షన్ పర్ మినిట్ ఎంత ఉంది అని. అది కూడా అర్లీగా పికప్ చేస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్. వీళ్ళు డాక్టర్ దగ్గరికి తొందరగా రాగలిగితే 100% ఆఫ్ ద టైమ్స్ కనుక్కొని కారణాన్ని ట్రీట్మెంట్ ఇస్తే ముందు పెరగదు. సింపుల్ ఎగ్జాంపుల్, మన జ్వరం ఉంది, బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో పలానా కారణం వల్ల జ్వరం అని తెలుస్తుంది. మనం అప్పుడు ఆ కారణాన్ని ట్రీట్ చేస్తాం. మలేరియా, టైఫాయిడ్. కిడ్నీలో కూడా అలాగే ప్రోటీన్ లాస్కి 25 రీజన్స్, క్రియాటినిన్కి 25 రీజన్స్. బట్ మనం చేసే టెస్ట్ల ద్వారా ఎగ్జాక్ట్ రీజన్ ఆ 25లో కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వచ్చేటప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే ముందు అసలు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి ఫ్యాక్టర్స్ చూస్తారు? సో ఒకటి, ఈ స్టేజ్ 5 రీచ్ అయిన వాళ్ళందరికీ ఎలాంటి ఫ్యాక్టర్స్ చూస్తారు? స్టేజ్ 5 రీచ్ అయిన వాళ్ళందరూ కూడా ట్రాన్స్ప్లాంట్కి అర్హులు. ఫస్ట్ థింగ్ వీ సీ ఈజ్ ఏ కారణం వల్ల కిడ్నీ చెడిపోయిందని చూస్తాం. డయాలిసిస్ మొదలు పెడతాం. ఆ టైంలో చేసే టెస్ట్లు వాళ్ళ బాడీలో హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, లంగ్ ఫంక్షన్ ఎట్లా ఉంది, టీత్లో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందా. బికాస్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేమేం చేస్తాము, 3 రకాల మందులు ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గించేస్తాం. సో దట్ దే డోంట్ రిజెక్ట్ ద కిడ్నీ. సో ట్రాన్స్ప్లాంట్కి ముందే వేరే అన్ని జనరల్ చెకప్లు చేసి ట్రాన్స్ప్లాంట్ తర్వాత వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకూడదు అని చూసుకోవడం జరుగుతుంది. బట్ మీరు అడిగింది డోనర్కి, రిసిపియంట్కి అని. డోనర్ ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, బ్రదరు, సిస్టరు, ఫాదరు, మదరు, ఇలా ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళది హెచ్ఎల్ఏ టైపింగ్ అని ఒకటి చేస్తాం. హెచ్ఎల్ఏ టైపింగ్లో ఫుల్ మ్యాచ్ ఉంటే కిడ్నీ రిజెక్షన్ చాలా తక్కువ. హెచ్ఎల్ఏ మ్యాచింగ్ లేదు, ఎవరో బయట వాళ్ళు అనుకోండి, కిడ్నీ రిజెక్షన్ రిస్క్ ఎక్కువ. అంటే సాధారణంగా ఎలా అనుకుంటారంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కూడా చూద్దాంలా, అసలు మనం బ్లడ్ గ్రూప్ వేరే ఉన్నా ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ఉందంటే రిజెక్షన్ రిస్క్ బాగా తగ్గిపోయింది. వేరే బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా సునాయాసంగా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉంటే
బ్లడ్ గ్రూప్ వేరే ఉన్నా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉంటే లైఫ్ ఆఫ్ ద కిడ్నీ, డోస్ ఆఫ్ ద మెడిసిన్స్ కెన్ బి మచ్ బెటర్. సో మనం డోనర్కి ఏజ్ అబౌవ్ 18 years ఉండాలి. డోనర్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే వీ హెజిటేట్. బట్ ఓన్ కిత్ అండ్ కిన్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ బాగుండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా సో పర్వాలేదు. 60 years అబౌవ్ ఉండి 18 వాళ్ళకి years. 60 years 60 years above ఉన్నా వాళ్ళ వాళ్ళకి function డయాబెటీస్, బాగున్నా. బీపీ లాంటి సమస్యలు కూడా ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదురుతుందా? కుదురుతుంది. దానికి గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి ఇంటర్నేషనల్గా. మినిమం ఇన్నేళ్ళు డయాబెటీస్ ఉండాలి, అన్నేళ్లలో వాళ్ళకి ఎటువంటి వేరే డ్యామేజ్ ఉండకూడదు, వాళ్ళ యూరిన్ ప్రోటీన్ నార్మల్ ఉండాలి, అలా చాలా క్రైటీరియా ఉన్నాయి. ఒక 10 years బ్యాక్ డయాబెటిక్స్ని తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్స్పాండెడ్ డోనర్ క్రైటీరియా అని డయాబెటిక్స్, హైపర్ టెన్షన్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇఫ్ దే ఫుల్ఫిల్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. సో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళ బాడీలో అన్ని సెట్ అవుతుంది? సో మళ్ళీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇదవ్వకుండా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మెడిసిన్స్ అనేది మాత్రం లైఫ్ లాంగ్ ఉంటాయి. బట్ ద డోస్ ఆఫ్ మెడిసిన్స్ విల్ కీప్ ఆన్ కమింగ్ డౌన్. సో 3 రకాల మందులు నేను చెప్పింది, ఒకటి స్టీరాయిడ్, ఒకటి టాక్రోలిమస్ అని, ఇంకొకటి మైకోఫిన్లేట్. ప్రతి ఒక్క ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీని తగ్గించి ఈ కిడ్నీ రిజెక్ట్ కాకుండా చూసుకుంటాం. ఫస్ట్ 1 week విల్ బి ద హైయెస్ట్ డోస్, దెన్ ఫస్ట్ మంత్, దెన్ థర్డ్ మంత్, ఎవ్రీ మంత్ డోస్ తగ్గించుకుంటూ వస్తాం. తగ్గించడం వల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతుంది. బట్ వీళ్ళందరికీ కూడా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే సోర్సెస్ ఫుడ్, వాటరు, గాలి. సో క్లీన్ ఫ్రెష్ ఫుడ్ ఆల్ ద టైమ్, క్లీన్ వాటర్, అండ్ ఎనీ టైమ్ దే గో అవుట్ టు మీట్ పీపుల్, క్రౌడ్, మాస్క్ వేసుకోమని చెప్తాం లైఫ్ లాంగ్. ఇవి పాటిస్తే రిస్క్ విల్ బి మచ్ మచ్ లెస్. సో సింగిల్ కిడ్నీ తోటి ఎంతవరకు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు? సో ఒకటి పుట్టుకతోనే సింగిల్ కిడ్నీ ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇచ్చిన వాళ్ళకి కిడ్నీ ఒకటే ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి ఒకటే ఉంటుంది. బట్ మనం ఇచ్చే 50% ఫంక్షన్ ఎవరికైతే పేషెంట్కి ఇస్తామో అదే లెవెల్లో ఉండదు. విదిన్ ఎ మంత్ ఇట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్, అండ్ బై ఎండ్ ఆఫ్ 1 year ఆల్సో ఆర్ 6 months 1.5 times ఫంక్షన్ పెరుగుతుంది. డోనర్ ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళకు కూడా ఉన్న కిడ్నీ అంతే ఉండదు, ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ ఫంక్షన్. సో మనం ఇచ్చే GFR 40 ml, బై ది టైమ్ వీ సీ దెమ్ అగైన్ 6 monthsకి 60 ml కూడా ఉంటుంది. సో ఇద్దరికి కూడా కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో సికేడి వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, సో ఎలాంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి ట్రీట్మెంట్ కోసం, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.